రైతే దేశానికి బ్యాక్ బోన్ లా అంటాడు అని ఎన్నో బుక్స్ లో చదువుంటాం. కానీ ఇక్కడ ఒక రైతు తన గ్రామానికి బ్యాక్ బోన్ లా మారాడు. తన 30 ఏళ్ల జీవితాన్ని సమర్పించి కాలువ తవ్వి ఆ గ్రామాన్ని కాపాడాడు. ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ద గ్రేట్ ఫార్మర్. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. నా అనుకున్న కొడుకులు కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోయినా ఆయన అనుకున్న గోల్ ని అచీవ్ చేశాడు. అసలు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో తెలుసా? ఇండియాలో బీహార్లో ఒక గ్రామంలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్ గురించి మనం ఈ రోజు మాట్లాడబోతున్నాం. వీడియో చాలా ఇన్స్పైరింగ్ గా మోటివేషనల్ గా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలోచన లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఐఎమ్ సతీష్. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బీహార్ గయా గ్రామానికి చెందిన లౌంగి భుయన్ ఈ కథకి కథానాయకుడు. ఈయన ఒక సాధారణమైన రైతు. ఈయన జీవితాంతం కష్టపడిన తనకి ఇష్టమైన ట్రాక్టర్ కొనుక్కోవడానికి కూడా ఎంతో కష్టపడేవాడు. అసలు వీళ్ళ గ్రామం ఎలా ఉంటుందంటే చాలా కరువుతో నిండి ఉంటుంది. వీళ్ళు బేసిక్ నీడ్ అయిన వాటర్ తాగాలన్నా ఎంతో ఇబ్బంది పడేవారు. వాళ్ళు వాటర్ తాగాలంటే 5 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళి మళ్ళీ వాటర్ తీసుకొని వచ్చి తాగేవాళ్ళు. ఎంత వర్షం పడినా వీళ్ళకి కరువు మాత్రం తప్పలేదు. ఈ రీజన్ వల్లే ఎంతో మంది ఈ గ్రామాన్ని వదిలేసి బయట ప్రదేశాలకి, నగరానికి, సిటీస్ కి అలా ఇతని 4 కొడుకులు ఈ గ్రామంలో బ్రతకలేమనేసి సిటీకి వెళ్ళిపోయారు. కొన్ని ఏళ్ళకి ఈ గ్రామంలో మనుషుల సంఖ్య అనేది తగ్గిపోయింది. రిలేటివ్స్ వెళ్ళిపోయినా, ఫ్రెండ్స్ వెళ్ళిపోయినా, కొడుకులు వెళ్ళిపోయినా ఆయన మాత్రం ఆ గ్రామాన్ని మాత్రం ఎప్పటికీ వదలలేదు. నేను పుట్టిన భూమి ఇది, నేను చచ్చిన బ్రతికిన ఈ గ్రామంలోనే ఉంటాను అని అక్కడే నిలబడ్డాడు. చాలా గర్వంగా చెప్పుకున్నాడు. భుయానికి 40 ఏళ్ళప్పుడు ఒక థాట్ వచ్చింది. పక్కనే ఉన్న నది నుండి మన కాలువ తవ్వుకుంటూ వస్తే మన గ్రామానికి కరువు అనేది తప్పుతుంది. సో మనం హ్యాపీగా వ్యవసాయం చేసుకోవచ్చు, అందరికీ వాటర్ కూడా తాగడానికి దొరుకుతుంది అని ఒక ఐడియా వచ్చింది. ఐడియా గ్రామ ప్రజలందరికీ చెప్తే అందరూ ఆయన చూసి నవ్వుకున్నారు, ఎగతాళి చేశారు. అప్పుడే భుయానికి ఒకటి అర్థమైంది. ఎవరినో నమ్ముకుంటే ఈ పని ఎప్పటికీ జరగదు, మనమే అడుగేద్దాం, మనమే స్టార్ట్ చేద్దామని కాలువ తవ్వడం స్టార్ట్ చేశారు. పక్కనే ఉన్న నది నుండి వాళ్ళ ఊరికి 5 కిలోమీటర్ కాలువ తవ్వాలి. అలా కాలువ తవ్వడానికి స్టార్ట్ చేశాడు. జస్ట్ ఒక పార తీసుకుని కాలువ తవ్వడం స్టార్ట్ చేశాడు. మార్నింగ్ పొద్దున 7 గంటలకు వెళ్తే సూర్యుడు అస్తమించే వరకు కాలువ తవ్వుతూనే ఉంటాడు. ఎండ అనక వాన అనక ఎన్నో రోజులు కష్టపడ్డాడు. ఇలా కష్టపడిన నేచర్ కూడా ఆయనకి సపోర్ట్ చేయలేదు. ఇలా తవ్వుతుంటే అసలు ఊర్లో ప్రజలందరూ ఈయనకి ఏదో పట్టింది, దయ్యం పట్టింది, పిచ్చి పట్టింది అని మాట్లాడుతుంటే ఆయన వైఫ్ కూడా ఆయన వదిలేసి వాళ్ళ పిల్లల దగ్గరికి సిటీకి వెళ్ళిపోతుంది. ఇలాంటి ఎన్నో కష్టాలు అనుభవించిన ఆయన మాత్రం ఆయన గోల్ ని ఆపలేదు. రోజు ఆ కాలువని తవ్వుతూనే వచ్చాడు. కానీ ఆయన నేచర్ కూడా సపోర్ట్ చేయలేదు. ఎన్నో టెస్టులు పెట్టింది. ల్యాండ్ స్లైడ్స్ రావడం వల్ల ఇసుక కూడిపోతుంది, అయినా దాన్ని మళ్ళీ లోడేవాడు. ఇలాంటి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ ఇలాంటి కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటే ఇది కొన్ని రోజులుగా ఇలానే తవ్వుతూ వచ్చాడు. ఈ రోజులు కొన్ని రోజులుగా మారాయి, కొన్ని నెలలుగా మారాయి, అలాగే కొన్ని ఏళ్ళగా మారాయి. ఇలా ఎన్నో ఏళ్ళగా తవ్వుతూ వస్తున్నాడు. కానీ ఒకసారి ఏం జరిగిందంటే సడన్ గా ఆయనకి అనారోగ్యం అనేది వచ్చింది. అనారోగ్యం పడడం వల్ల ఆయన 2 to 3 months బెడ్ లో ఉండేవాడు. తర్వాత కొన్ని రోజులకి ఆ 2-3 months అనేది 1 year గా మారింది. 1 year గా బెడ్ లో ఉండేవాడు. తర్వాత రికవర్ అయ్యాక 1 year తర్వాత మళ్ళీ కాలువ తవ్వడం స్టార్ట్ చేశాడు. ఇలా కాలువ తవ్వడం స్టార్ట్ చేసి చివరికి ఆయన అనుకున్నది సాధించాడు. 5 కిలోమీటర్ కాలువ అతను ఒక్కడే తవ్వి తన గ్రామానికి ఒక మార్గదర్శిగా మారాడు. 40 ఏళ్లకు స్టార్ట్ చేసిన కాలువ తవ్వడం 70 ఏళ్ళకి కంప్లీట్ చేశాడు. 30 ఏళ్ళగా 5 కిలోమీటర్ కాలువని అతను ఒక్కడే తవ్వి తన గ్రామానికి ఒక మార్గదర్శిగా నిలిచాడు. ఎంతో మంది తిట్టుకున్న వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళందరూ ఇప్పుడు ఆయనకి సెల్యూట్ కొడుతున్నారు. ఎందుకంటే ఆయన వల్ల ఎంతో మంది ప్రజలకి ఇప్పుడు ఉపాధి కలిగింది, వాటర్ తాగుతున్నారు. ఆయన చేసిన ఒంటరి పోరాటానికి ఎవరు సపోర్ట్ చేయలేదు, కానీ అందరూ చూసి నవ్వారు. ఎవరైతే నవ్వారో వాళ్ళ చేతే సలాం కొట్టించాడు ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ద భుయాన్. భుయాన్ కష్టం వల్ల తన గ్రామానికి వాటర్ అనేది వచ్చింది. వాటర్ అనేది వచ్చాక ఆ గ్రామం అంతా పచ్చగా మారింది. సో ఎంతో మంది సిటీ నుండి తిరిగి గ్రామానికి రావడం స్టార్ట్ చేశారు. లౌంగి భుయాన్ చేసిన పని న్యూసెస్ వల్ల ఎంతో మందికి తెలిసి వచ్చింది. అప్పుడు మహీంద్రా చైర్మన్ అయిన ఆనంద్ మహీంద్రా తనకి ఎంతో ఇష్టమైన ఒక ట్రాక్టర్ ని బీహార్ గవర్నమెంట్ తన కష్టాన్ని చూసి మనీ ఇచ్చి హెల్ప్ చేస్తానంటే ఆయన దాన్ని రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే నేను ఇది చేసింది డబ్బుల కోసమో లేదా నా హీరోయిజం చూపించడం కోసమో కాదు, నా గ్రామం కోసం, నా గ్రామం ముందులాగా పచ్చగా మారడానికి కోసం నేను చేస్తాను. నా గ్రామానికి నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇది నేను పుట్టిన భూమి, నేను పెరిగిన భూమి, ఇక్కడ నేనే చెయ్యాలి, ఇది నా ఇల్లు అని గర్వంగా చెప్పుకున్నాడు. లౌంగి భుయాన్ స్టోరీ చూసాక మనకి ఒకటే అర్థమవుతుంది, మనం గోల్ ని సెట్ చేసుకోవాలి. ఆ గోల్ సెట్ చేసుకున్న తర్వాత బ్లైండ్ గా వెళ్ళిపోవాలి. ఎంతో మంది ఎన్నో డిస్కరేజ్ చేసిన, అవమానాలు చేసిన, ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు మనకి కళ్ళు కనిపించకూడదు, చెవులు వినిపించకూడదు, మళ్ళీ ఆ గోల్ మాత్రమే కనిపించాలి. దానికోసం పోరాడాలి. డెఫినెట్లీ మనం అచీవ్ చేస్తామని ఒక గ్రేట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ సాధారణమైన ఒక రైతు మన అందరికీ నేర్పించాడు. ఈ లోకంలో ఎన్నో చోట్ల ఎంతో మంది నేచురల్ డిసాస్టర్ వస్తే వాలంటీర్ గా వచ్చి హెల్ప్ చేస్తున్నారు.
వాళ్ళందరికీ నా సెల్యూట్ అండ్ ఈ వీడియోని వాళ్ళకి అంకితం చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.